హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, సపోజ్ మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఏమైనా అంటే కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆర్ కాన్‌ఫ్లిక్ట్ ఉంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మోస్ట్ కామన్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చాలా మంది ఉంటారండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు మాట్లాడకుండా మీ తరపున ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమవుతుందిక్కడ? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికి అసలు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వరు. బ్లాక్ చేయడం కానీ, అసలు లేకపోతే వినడానికి కూడా ప్రయత్నం చేయరు. అంటే కొంతమందైతే వింటున్నట్టే ఉంటారండి. బట్ అస్సలు వినరు. సో, ఇలాంటి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో చాలా మందుంటారు కదా! మీ తరపున ఇప్పుడు ఎవరైనా ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఈ సిట్యుయేషన్‌ని సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేసినా, మాట్లాడడానికి ప్రయత్నం చేసినా మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది రీడింగ్ అండి. ఎందుకంటే చాలా మంది ఇలాంటి ఆలోచనలో ఉంటారు. మోస్ట్ కన్వీనియంట్ వే కూడా ఇదే. ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి సార్ట్ ఔట్ చేయడం అనేది. బట్ ఈ టైంకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేదైతే చూద్దాం. మీలో చాలా మందికి ఈ రీడింగ్ యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. అందుకే చేశాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ తరపున ఇప్పుడు ఎవరైనా వ్యక్తులు మీ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ట్రస్ట్ ఉందండి. వాళ్ళేంటంటే మీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా సిన్సియర్‌గా ఉన్నారు. అండ్ మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీరు వాళ్ళకెలా అనిపించారంటే, చాలా పాజిటివ్‌గా అనిపించారు. మీ ఇద్దరి మధ్యలో అంటే మంచి కనెక్షన్ ఏర్పడిందండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, మీరు ఈ వ్యక్తికి కొన్ని చెప్పిన విషయాలు కానీ, ఆర్ ఈ వ్యక్తి విషయంలో కొన్ని చేస్తామని చేసిన ప్రామిసెస్ ఏంటంటే, ఫుల్‌ఫిల్ చేయలేకపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మేబీ మీరు రీచ్ అవ్వలేదేమో. అంటే మీరు చెప్పిన మాటలకి, చేసే పనులకి ఎక్కడో కానీ అంటే ఆ కనెక్షన్ అనేది మిస్ అయిందండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక మ్యానిప్యులేటర్‌గా ఆర్ మీరేంటంటే మిస్‌లీడ్ చేయడానికి చూస్తున్నట్టుగా అనుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ ఏమైందంటే, ఈ పర్సన్‌కి మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నా సరే నమ్మకం రాలేదండి. అంటే మీరు ఆ టైంకి ఏదో చెప్తున్నారు కానీ, హార్ట్‌ఫుల్‌గా మీరేం చెప్పట్లేదు. మీరేంటంటే జస్ట్ వాళ్ళని మ్యానిప్యులేట్ ఆర్ వాళ్ళతో మీకేదో పనుంది. అందుకే మీరేంటంటే ఆ రకంగా వాళ్ళకి చెప్తున్నారు అనే వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో మంచి కనెక్షన్ ఉంది కానీ కొన్ని విషయాల్లోని అంటే మీరు చెప్పినవి చేయలేదండి ఇన్ టైమ్‌లో. ఆర్ అట్‌లీస్ట్ మీ వల్ల అవ్వలేదు. మేబీ మీరు హార్ట్‌ఫుల్‌గానే వాళ్ళకి చెప్పుండొచ్చు. ఇలానే చేస్తాం ఆర్ ఇలానే ఉంటాం ఆర్ ఇలానే రిలేషన్‌షిప్ కంటిన్యూ చేద్దాం అని మీ ఎండ్ నుంచి మీరు ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. బట్ మీరేంటంటే ఆ ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయలేదండి. అది యాక్చువల్‌గా ఆ పర్సన్ ఏంటంటే
ఇంకా ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. ఈవెన్ మీరేంటంటే చాలా సార్లు మేబీ పాస్ట్‌లో కూడా ట్రై చేసి ఉంటారు. ఈ పర్సన్‌ని కన్విన్స్ చేయడానికి ఆర్ మీ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని క్లియర్ చేయడానికి. బట్ ఆ పర్సన్‌కి ఏమనిపించిందంటే ఈసారి అంటే ఇంకేమి రీజన్ చెప్తారో లేకపోతే ఇదొక ఎక్స్‌క్యూజ్ ఏమో అని ఇలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఇలా ఇష్టం లేదు. అంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అనేది ఇలా రోజు రోజుకి కూడా గ్యాప్ రావడం అనేది వాళ్ళకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఎంతవరకు ట్రస్ట్ చేయగలరు? అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు మిమ్మల్ని ట్రస్ట్ చేయగలరా లేదా? మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతదా అనుకోని వాళ్ళేంటంటే వర్రీ అవ్వడం స్టార్ట్ చేశారండి. లేకపోతే ఈ పర్సన్‌కి మీతో ఏ ప్రాబ్లమ్ లేదు. మీతో రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి ఇంట్రెస్టే. ఆర్ మీతో కనెక్షన్ అనేది వాళ్ళు అంటే వాల్యూ చేస్తారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఇలా ఉండడం అనేది వాళ్ళకి నచ్చట్లేదండి. అంటే మీ వల్ల అవ్వకపోతే అవ్వదని చెప్పాలి. మీరు చేయలేరు అంటే చేయలేరు అని చెప్పాలి. బట్ మీరు ఎలా చేస్తారు అని చెప్తారు. ఆర్ అవుతుంది అని చెప్తారు. లాస్ట్ మినిట్‌లోనేంటంటే కాదు అని చెప్తారు. అది ఆ పర్సన్‌కి నచ్చలేదండి. ఈవెన్ అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే చెయ్యాలనే అవ్వచ్చు. ఆర్ మీరేంటంటే చెప్పడం అనేది హానెస్ట్ గానే చెప్పొచ్చు. కాకపోతే అది ఆ పర్సన్‌కి తెలీదు కదా! మీ ఇంటెన్షన్ ఏంటి అనేది. బట్ ఇప్పుడు మీరు చెప్పడం కంటే చేసి చూపించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి. మీ ఇంటెన్షన్ ఇదే అని. బట్ మీరు ముందే చెప్పేస్తున్నారు. చేసినప్పుడు ఏంటంటే అది కరెక్ట్‌గా చేయలేకపోవడం, ఇంకేవో మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండడం వల్ల మీరు బ్యాక్ ఔట్ అవుతుంటే ఆ పర్సన్ ఏంటంటే అది బాగా స్టడీ చేస్తున్నారండి. వాళ్ళకదేంటంటే మీరు సిన్సియర్‌గా చెప్తున్నారు, హార్ట్‌ఫుల్‌గానే చేయాలనుకుంటున్నారు అని ఎక్కడా అనిపించట్లేదు. దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో ఇంత డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఈ ప్రాసెస్‌లోని ఇప్పుడు అంటే వాళ్ళు మీతో మాట్లాడకపోయినా, ఆర్ మీరు చెప్తుంది వినకపోయినా, మిమ్మల్ని ఎక్కడో కానీ అర్థం చేసుకోకపోయినా, మీరు ఎవరైనా వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే మీ పర్సన్ ఏంటంటే వెంటనే ఛాన్స్ తీసుకోరండి. మీ పర్సన్ ఏంటంటే వీళ్ళు చెప్పారు కదా! సో, కరెక్టేలే అలా ఏమి వాళ్ళతో అగ్రీ అవ్వరు. బయటకి మాత్రం ఎలా కనిపిస్తారంటే, అంటే వాళ్ళ ప్రాబ్లమ్ కూడా వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయనుకుని వాళ్ళు మాట్లాడతారు. కానీ ఆలోచిస్తారండి. సో, నేనక్కడ ఒకటే చెప్తాను. మీ తరపున ఎవరైనా ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఎవరైనా మాట్లాడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ ఏంటంటే మెచ్యూర్డ్ పర్సన్ అయ్యి ఉండాలండి. మరీ అంటే వాళ్ళు కేర్‌లెస్‌గా ఉండడం ఆర్ వాళ్ళేంటంటే ఏదో ఒకటి మాట్లాడేయడం ఆర్ కంట్రోల్ చేసినట్టు మాట్లాడడం లాంటివి చేయకూడదు. మోస్ట్‌లీ ఒక లేడీనైతే ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ చేయొద్దండి. వాళ్ళు ఫెమినైన్ ఎనర్జీతోనేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారే కానీ థింగ్స్‌ని బెటర్ చేయరు. సో, మీరేం చేస్తారంటే మోస్ట్‌లీ ఎవరైనా ఒక మేల్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయండి. అది కూడా అంటే కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసి అంటే వాళ్ళ మిస్టేక్ కూడా ఏంటి? ఆర్ మీరు అసలు ఎందుకలా చేశారు? మీ రీజన్స్ ఏంటి? అని అర్థమయ్యేలా చెప్పించడానికి మీరు ప్రయత్నం చేయొచ్చండి. అంటే ఎందుకు నేను ఇంతలాగా చెప్తున్నాను అంటే, మీ పర్సన్ డెఫినిట్‌గా థింక్ చేస్తారు. ఇక్కడ కానీ మీరు సరైన వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి, మీ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి కానీ చూస్తే, డెఫినిట్‌గా సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందండి. కాకపోతే ఇక్కడ మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారు అనేదే పెద్ద క్వెషన్. నేనందుకే ముందే చెప్తాను. లేడీస్ ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌ని లేడీస్ హ్యాండిల్ చేస్తే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌కి వాళ్ళు సూట్ అవ్వరండి ఫస్ట్. మీరు మోస్ట్‌లీ ఒక జెంట్‌నే ఇన్వాల్వ్ చేయండి. అండ్ అది కూడా చెప్పాను కదా! కొంచెం అంటే ఎల్డర్లీ పర్సన్ కానీ, ఎల్డర్లీ పర్సన్ కాకపోయినా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే పర్సన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ కనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటంటే ఎక్కడైనా సరే కొన్ని రియలైజ్ అవ్వలేకపోయినా ఆర్ వాళ్ళకి కొన్ని అర్థం అవ్వకపోయినా ఆ పాయింట్‌లో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీ ఇంటెన్షన్స్ అనేవి సిన్సియర్ అనుకోని తెలుసుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తారు. ఇది కరెక్ట్‌గా ఉంటుంది. బట్ కొంతమందుంటారండి. మెచ్యూర్డ్‌గానే మాట్లాడినట్టు మాట్లాడతారు కానీ, అందులో రూడ్‌నెస్ కూడా చూపించే వాళ్ళుంటారు. సో, అలా ఉన్న వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే, మీ పర్సను వాళ్ళకి వాళ్ళుగానే రియలైజ్ అవ్వడం కానీ, వాళ్ళకి వాళ్ళే సిట్యుయేషన్స్‌లోని ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేస్తారండి. ఎందుకంటే, మీ పర్సన్‌కి ఇక్కడ మీరంటే హేట్రెడ్ లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కూడా వద్దనుకోవట్లేదు. వాళ్ళేంటంటే మీరు థింగ్స్‌ని ఏ వేలో హ్యాండిల్ చేశారో అది నమ్మాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి ఇలా జరిగితే మేబీ నమ్ముండేవారేమో. బట్ వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఇది చాలా సార్లు జరిగినట్టుంది. దానివల్ల ఏంటంటే నమ్మకం అనేది రావట్లేదండి. ఆ నమ్మకం కలిగించడానికి ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడాలంతే. మీ ఇద్దరిని కలపడానికి ఒక వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ ఎండ్ నుంచి
మీరు అంటే ఇక్కడ ఎందుకు అలా చెప్పారు? అసలు మీ పరిస్థితి ఏంటి? అలానే వాళ్ళు ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నారు? సో వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అనే వేలో మాట్లాడాల్సింది ఇక్కడ అవసరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో దట్ మీ పర్సన్ ఏంటంటే వెంటనే కూడా అంటే చేంజ్ అయిపోతారు. వెంటనే కూడా అర్థం చేసుకుంటారని అనుకోవద్దండి. ఫస్ట్ వాళ్ళ నుంచి రియాక్షన్ కూడా ఏమీ అంత పాజిటివ్‌గా ఉండకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా అంటే వాళ్ళు కొంత కన్‌ఫ్యూజ్ అయినా, వాళ్ళు కొంత స్ట్రగుల్ తీసుకున్నా సరే వాళ్ళు ఆలోచించుకుంటారండి. ఆలోచించుకొని కరెక్ట్ డెసిషనే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ విషయంలో వాళ్ళేంటంటే ఫెయిర్‌గానే ఏదైనా సరే చేస్తారు. మీరేంటంటే మేబీ ఈ పర్సన్ సెల్ఫిష్‌గా మారిపోతారేమో, లేకపోతే రిజెక్ట్ చేస్తారేమో, లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఇలా వయలెంట్‌గా రియాక్ట్ అవుతారేమో అవేం అవసరం లేదండి. మాట్లాడించినప్పుడు మాట్లాడించండి. దానికి ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అయినా సరే ఆ సిట్యుయేషన్ అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆలోచిస్తారండి. వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మోస్ట్‌లీ ఇక్కడేంటంటే, వాళ్ళు కూడా ఏంటంటే, మీ తరపున ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళకన్నీ చెప్తారండి. అంత చెప్పకుండా సైలెంట్‌గా ఉంటారనుకోవద్దు. కానీ వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ఛాన్స్ తీసుకుంటారు. సిట్యుయేషన్ ఎక్కడ ప్రాబ్లమ్ అయింది, సో ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే మీ వైపు నుంచి మీరు ఎందుకలా చేశారు, మీ రీజన్స్ ఏంటి, ఇవి కూడా ఆలోచిస్తారండి. యాక్చువల్‌గా ఇదైతే గుడ్ సైనే. సో మీరెవరైనా పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయాలి, థింగ్స్‌ని సెటిల్ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పినట్టు లేడీస్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు అంటే వాళ్ళేదో నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అని కూడా మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ తరపున ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం అంటే వాళ్ళ రెస్పాన్స్ అయితే అలానే ఉంటుంది. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే విన్నట్టుగా లేకపోతే తిరిగి కంట్రోల్ చేయడం చూస్తున్నట్టుగా కూడా అనిపించొచ్చు. క్లియర్ కట్‌గా నెగెటివ్ వైబ్స్ ఒస్తాయండి. బట్ అది నెగెటివ్ వైబ్‌గా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి అలా రియాక్ట్ అవుతారు కానీ, చాలా వరకు ఆలోచిస్తారండి. వ్యక్తికేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టాలి, మీకు దూరంగా వెళ్ళాలి అనే ఇంటెన్షన్ లేదు. కాకపోతే ఇది అంటే ట్రస్ట్ ఇష్యూ కాబట్టి వాళ్ళేంటంటే క్లియర్ కట్‌గా కొన్ని తెలుసుకోలేకపోతున్నారు. సో, ఇది గుడ్ టైమ్ అండి. యాక్చువల్‌గా ఏమైనా సరే మీరు ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలి, ఎవరితో అయినా మాట్లాడించాలి అనుకుంటే మాట్లాడించండి. అంటే కలవడం కోసం, కలపడం కోసం అన్నట్టు కాకుండా అసలు ఏంటి ప్రాబ్లమ్? ఎందుకిలా జరిగింది? ఆ పర్సన్ అలా ఎందుకు అర్థం చేసుకున్నారు? అనేది మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తి కూడా చెప్పాను కదా! వెంటనే ఏం డిసైడ్ అవ్వరు. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే మోస్ట్‌లీ ఇక్కడ అంటే ఫైట్ కూడా జరగొచ్చండి. అంటే మీ తరపున మాట్లాడే వాళ్ళకి కాదు కానీ, మీకు వాళ్ళకి ఫైట్ కూడా జరగొచ్చు. బట్ అదేంటంటే మీరు నెగెటివ్ సైన్‌గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. పాజిటివ్ సైన్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైట్‌ని చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇఫ్ వాళ్ళేమైనా సరే అంటే ఔట్ ఆఫ్ లైన్ మాట్లాడుతున్నారు అనిపిస్తే వాళ్ళని మీరు కట్ చేయొచ్చు. బట్ అంత దూరం వెళ్లరులెండి. ఎందుకంటే వాళ్ళకి అసలు అంటే అలాంటి ఉద్దేశం లేదండి. కానీ వాళ్ళొక డెసిషన్ తీసుకొని క్లియర్ కట్‌గా ఇదే చెయ్యాలి అనుకునే ప్రాసెస్ మాత్రం వాళ్ళకి కాంప్లికేటెడ్‌గా ఉంటది. ఆ టైంలో మేబీ మీరేంటంటే వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దు. అంటే మీ రెస్పాన్సిబిలిటీగా మీరు ఈ పని చేస్తున్నారండి. ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ, మీరేంటంటే ఏదో డెస్పరేట్‌గా ఉన్నారు. మీరేంటంటే కావాలనే ఇవన్నీ చేస్తున్నట్టుగా మాత్రం ఎక్కడా పోర్ట్రే అవ్వకుండా చూసుకోండి. అందుకే మాట్లాడే వ్యక్తులు ఇక్కడ ఇంపార్టెంటు. కరెక్ట్‌గా మాట్లాడితే మాత్రం థింగ్స్ కరెక్ట్‌గా వర్కౌట్ అవుతాయండి. ఇదేంటంటే మీకెలా అనిపిస్తదంటే, మాట్లాడించాం కానీ వేస్ట్ అయిపోయింది. సో, వాళ్ళేం వినట్లేదు. వాళ్ళేంటి ఇలా ఉన్నారు. అలా అనిపించొచ్చు. బట్ వాళ్ళేంటంటే ఆలోచిస్తారండి. ఎందుకంటే, వాళ్ళకి బేసిక్‌గా నెగెటివ్ ఇంటెన్షన్ లేదు. అంటే నెగెటివ్ ఇంటెన్షన్ అంటే ఇంకేంటో కాదు రిలేషన్‌షిప్ కట్ చేసుకోవాలని లేదు కాబట్టి వర్కౌట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఫస్ట్ మీరు నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయాలండి. మీరెందుకో గాని నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారండి. అంటే మేబీ అంటే మీరు మాట్లాడకపోతేనే మంచిది. లేకపోతే మీ తరపున ఎవరైనా వ్యక్తులు మాట్లాడితే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో వద్దులే ఇలా భయపడుతున్నారండి. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అది ఎలా అంటే మాట్లాడకపోతే మేబీ థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో, లేకపోతే మన సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడితే ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో, లేకపోతే వాళ్ళకి ఏమనిపిస్తదో, అంటే ఇది ప్రాబ్లమ్ అయిపోతుందేమో, ఇలా భయపడుతున్నారండి. సో, మిమ్మల్ని మీరేంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీకు మాట్లాడాలనిపిస్తుంది కానీ, మీరు మాట్లాడితే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే మాట్లాడకపోవడమే మంచిదనుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈవెన్ చెప్పాను కదా! మీకు నెగెటివ్ థాట్స్ కూడా చాలా వస్తున్నాయి. మేబీ ఇలాంటి పని చెయ్యకపోతేనే మంచిదేమో, సైలెంట్‌గా ఉంటేనే బెటర్ ఏమో, ఎందుకులే ఊరుకుందాం. అంటే ఇలా ఉంటున్నారండి మీరు.
బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేసే వ్యక్తులుండి, కరెక్ట్‌గా కానీ మీ ఫీలింగ్స్‌ని కన్వే చేస్తే, డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అవుతారండి. రియలైజ్ అవ్వకపోయినా వాళ్ళకి అర్థమవుతది. సిట్యుయేషన్ ఇక్కడి వరకు ఎందుకొచ్చింది? సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని మీరేంటంటే ఈ స్టెప్ అయితే వేయొచ్చు. మీ సైడ్ నుంచి ఎవరైనా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళుంటే డెఫినిట్‌గా ఇంటరాక్ట్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి కూడా ఆఫ్‌కోర్స్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దండి అలా అని చెప్పి. అంటే మీ సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ఎందుకు అనుకోని వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తున్నారు అంటే అలాంటి వ్యక్తులు అవసరం లేదు కానీ బేసిక్‌గా అంటే పర్వాలేదు. మనం మాట్లాడి చూద్దాంలే ఏం కాదు అనుకోని మీకలా ధైర్యం చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నవాళ్ళు కానీ మాట్లాడితే బావుంటుందండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. కాకపోతే కాంప్లికేటెడ్ లాగా కనిపిస్తది. సో, మీకేంటంటే టెన్షన్ ఒస్తదనమాట. అంటే మాట్లాడించి పెద్ద తప్పు చేశామేమో, మరి కొంచెం ప్రాబ్లమ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంటది. బట్ పర్సన్ ఏంటంటే రియలైజ్ అవ్వడానికి టైం పడుతుందండి. ఔట్‌కమ్ అనేది వెంటనే కనిపించదు మీకు. ఈవెన్ ఔట్‌కమ్ వెంటనే వచ్చినా అది మీకేమి అంత పాజిటివ్‌గా రాదు. సో, మీరేమనుకుంటారంటే ఇది కూడా ఫెయిల్డ్ అటెంప్ట్ అని అనిపిస్తుంటదనమాట. సో, మీరు అలా అని చెప్పి దాన్ని నెగెటివ్‌గా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీ వైపు నుంచి మీరేంటంటే ఇలాంటి ఒక ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిదే. దీనివల్ల మీకేంటంటే గుడ్డే జరుగుతుంది కానీ బ్యాడ్ ఏం జరగదు. కానీ మీ మైండ్‌ని, మీ థాట్స్‌ని మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీ మైండ్ మీకెలా అంటే మానిప్యులేట్ చేస్తుంటది. వద్దు లేకపోతే దీనివల్ల పెద్దదయిపోతది. అలా ఏవేవో జరుగుతుంటాయి. సో, మీలో ఉన్న నెగటివిటీని మీరు కంట్రోల్ చేసుకోండి. ఈ స్టెప్ అయితే వెయ్యాలి. ఇది రిస్క్ లానే అనిపించొచ్చు కానీ తప్పదంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వైపు నుంచి ఇప్పుడు ఎవరైనా సరే మీ వ్యక్తితో మాట్లాడితే ఏమవుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు, మీ వ్యక్తికి మధ్యలో చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. అంటే మీరు కూడా మీ వ్యక్తితో మాట్లాడాలనే అనుకున్నారు. మీకు కలిసుండాలనే ఉంది. మీ వ్యక్తికి కలిసుండాలనే ఉంది కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు మాట్లాడేది మీ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. మీ వ్యక్తి మాట్లాడేది మీకు అర్థం అవ్వట్లేదు. మీ వ్యక్తి ఏంటంటే, మిమ్మల్ని చాలా విషయాల్లోని వాళ్ళకి నెగెటివ్‌గా అనిపిస్తుందే మీరు అని అనుకుంటున్నారండి. అంటే వాళ్ళ మైండ్‌లో వాళ్ళు కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఆర్ కొన్ని స్టోరీస్ క్రియేట్ చేసుకున్నారు. అదేంటంటే మీరు బ్యాడ్ లేకపోతే టాక్సిక్ లేకపోతే మీకు నెగెటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. మీరు సెల్ఫిష్ ఏదో ఒక స్టోరీ మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళేంటంటే నెగటివిటీ అనేది బాగా డెవలప్ చేసుకున్నారండి. దానివల్ల ఏంటంటే మీరు మాట్లాడుతున్నా వాళ్ళకి నచ్చట్లేదు. అలా అని చెప్పి మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకేం అర్థం అవ్వట్లేదండి. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా అంటే మీ పర్సన్ మాట్లాడే మాటలు ఎందుకు అలాంటివి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఆర్ వాళ్ళసలు ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇలా క్లియర్ కట్‌గా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, ఇద్దరి ఎమోషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా హైగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పేది వినాలంటే ముందు మైండ్ అనేది క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా ఉంటే వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఇప్పుడు మైండ్ సెట్ అనేది క్లియర్‌గా లేనప్పుడు ఆ వ్యక్తి చెప్తుంది ఏ విధంగా కన్సిడర్ చేయాలి? సో, ఇదే సిట్యుయేషన్ అండి. అంటే రైట్ మైండ్ సెట్‌లో కూడా ఇద్దరూ లేరనమాట. అంటే వాళ్ళు ఏదో చెప్తే వినేసే పరిస్థితి, లేకపోతే మీరు చెప్తే ఏదో వినేసే పరిస్థితి అలా ఏం నాకు కనిపించట్లేదు. కానీ కలిసుండాలనే కోరిక మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని ఇద్దరూ అనుకుంటున్నారు. బట్ ఎవరి మాట ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఆర్ ఎవరు ఎందుకు అంటే అలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరండి. ఈ టైంలో మీరేమైనా సరే ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తే, ఇది కూడా ఏంటంటే మీరు కావాలనే వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారేమో, లేకపోతే మీకు వేరే ఉద్దేశ్యం ఏమైనా ఉందేమో అని వాళ్ళు అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడేంటంటే అలా అని చెప్పి సైలెంట్‌గా ఉండడానికి కూడా లేదండి. ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మాట్లాడించాలి అనుకుంటే, ఆ మాట్లాడించే వ్యక్తులేంటంటే ఏదో మీకోసం మాట్లాడుతున్నట్టుగా, ఏదో కన్విన్స్ చేస్తున్నట్టుగా కాకుండా జస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి.
వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వడం కోసమైనా సరే వాళ్ళు ఏదో ఒకటి ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి అన్నట్టుగా మాట్లాడాలే కానీ, మీ తరపున మాట్లాడతారు అంటే, మీ కోసం మంచిగా మాట్లాడతారు అంటే, మోస్ట్‌లీ మీ పర్సన్ అది వినకపోవచ్చు. వాళ్ళు కూడా అంటే కొంత బయాస్డ్‌గా ఉండడం, లేకపోతే సెల్ఫిష్‌గా బిహేవ్ చేయడం లాంటివి కూడా కనిపిస్తున్నాయండి. నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో అయితే ఎవరితో కూడా మాట్లాడించొద్దు. మేబీ కొంత టైం అనేది తీసుకోండి. అంటే ఈవెన్ ఇప్పుడు మాట్లాడించడానికి రెడీగా ఎవరైనా ఉన్నా అది లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే మీ పర్సన్ మీరిక్కడ మ్యానిప్యులేట్ చేయడానికి చూస్తున్నారేమో, లేకపోతే మీరు కొత్తగా ఏవో ప్రాబ్లమ్స్ తీసుకురావాలని అనుకుంటున్నారేమో అని కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి అలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకపోయినా మీ సైడ్ నుంచి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు అంటే ఈ మాట్లాడే ఛాన్స్ తీసుకున్నప్పుడు కూడా మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీ పర్సన్ నుంచి అసలు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి అని చూసుకొని కూడా మాట్లాడాలి. క్లీన్‌గా మాట్లాడేస్తాం, ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడిస్తాం అంటే వర్కౌట్ అవ్వదు. ఇది ఎప్పుడైనా ఇంతేనండి. అంటే ఇప్పుడే అయితే మాట్లాడించొద్దు. ఎందుకంటే డెఫినిట్‌గా ఆర్గ్యుమెంట్స్‌కి, ఫైట్స్‌కి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మాట్లాడిస్తే పెద్దదయిపోతుందండి. అండ్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కూడా అప్రోచ్ అవ్వకూడదండి. ఇదేంటంటే కొంత ప్లాన్ చేసుకొని పర్సన్ ఏంటంటే రెడీగా ఉన్నారు. మాట్లాడతాను. ఓకే. అని అంటేనే మాట్లాడాలి. పర్సన్ ఏంటంటే ఇప్పుడు వద్దండి నేను మాట్లాడను. నాకు ఇంట్రెస్ట్ లేదు అని మీ వాళ్ళెవరికైనా సరే చెప్తే డ్రాప్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే ఈ టైంలో మీ పర్సన్‌కి చెప్పినా వాళ్ళకి అంటే ఆహ్, కరెక్టే అని అనిపిస్తున్నా సరే స్టిల్ అగ్రీ అవ్వరండి. అనవసరంగా ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే ఇన్సల్ట్ అవ్వడం కానీ, ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాం వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అవ్వడం కానీ, అలాంటివి జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఏ ప్లానింగు లేకుండా అంటే ఏం మాట్లాడాలో తెలియకుండా ఆర్ మీ పర్సన్ మెంటల్ స్టేట్ ఏంటో తెలియకుండా, మీ పర్సన్ రెడీగా లేకుండా మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఇఫ్ వాళ్ళేంటంటే మాట్లాడతాం ఓకే చెప్పండి అనంటే మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు కూడా ఏంటంటే మీ పర్సన్ ప్రకారం మాట్లాడాలండి. అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చూసుకొని మాట్లాడాలి. అంటే మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ ఇంటెన్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి అని చెప్తున్నట్టుగా చేస్తే ఇది పెద్దదయిపోతుంది. చెప్పాను కదా! అంటే మీరిక్కడ ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీకేవో ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. సో, దానివల్ల ఏమవుతుందంటే కలవాలి ఆర్ కలిసుండే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా అంత ఈజీగా అది బయట పెట్టరు. ఆర్ అంత ఈజీగా దానికి ఛాన్స్ తీసుకోరు. ఈ పర్సన్ యాక్చువల్‌గా హీల్ అవ్వాలండి. ఈవెన్ థర్డ్ పర్సన్ చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలన్నా సరే, వాళ్ళు హీల్ అయిన తర్వాతే అర్థం అవుతుంది. బట్ వాళ్ళు హీల్ అవ్వకుండా వాళ్ళు ఇలానే ఉంటే మాట్లాడించినా సరే డిస్టర్బెన్సెస్ అనేవి పెద్దవవుతాయి. క్లియర్ కట్‌గా కాన్‌ఫ్లిక్ట్‌కి ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి, ఇక్కడ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి, ఎవరి కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవడానికి అయితే వేస్ట్ అండి. ఈవెన్ మీ తరపున అందుకే మాట్లాడే వ్యక్తులేంటంటే, వాళ్ళ సిట్యుయేషన్ ప్రకారం, వాళ్ళ మెంటల్ స్టేట్ ప్రకారమే మాట్లాడాల్సుంటుంది. బట్ వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అంటే ఫోర్స్ చేయడం, ఆర్ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వడం, ఎక్కువ వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోవడం ఇలాంటివి జరిగాయంటే మొత్తానికే బ్యాక్ ఫైర్ అయిపోతుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ పర్సన్ ఎలా అయినా కూడా రియాక్ట్ అవ్వచ్చు. చాలా వైలెంట్‌గా కూడా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అంత వరకు వెళ్ళకపోతే మంచిది. మోస్ట్‌లీ థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతాయండి. మీరు మాట్లాడించినా, మాట్లాడించకపోయినా సెటిల్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ ఈ ఫేజ్‌లో మాట్లాడించకపోతే మంచిది. బట్ వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉన్నారంటే ఆ స్టెప్ మీరు వేయొచ్చు. ఇదేంటంటేనండి సిట్యుయేషన్ కాంప్లికేటెడ్ కాదు. బట్ ఎమోషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళైతేనే వర్కౌట్ అవుతుందండి. ఎమోషనల్ పర్సన్ అయితే ఇక్కడ సెట్ అవ్వరు. ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీలో సిట్యుయేషన్స్ గురించి డిస్కస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీ పర్సన్ ఈ టైంలోనేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసి ప్రాక్టికల్‌గా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎమోషనల్‌గా ఉంటారు. బయాస్డ్‌గా మాట్లాడతారండి. చాలా అంటే ఎలా అనిపిస్తదంటే వాళ్ళు మాట్లాడే మాటలు అన్‌ఫెయిర్‌గా అనిపిస్తుంటాయి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. ఆ నెగటివిటీని చూసి మీరు కూడా ఇంకొంచెం నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. మొత్తానికే ఇదేంటంటే పెద్దదయిపోవచ్చు. దాని బదులు ఏంటంటే సైలెంట్‌గా ఉండడమే మంచిది. సో, ఇలాంటి సిట్యుయేషన్ అయితే నాకొకటి కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, మీరేంటంటే బేసిక్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మీకెక్కడో ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ వైలెంట్ గానే రియాక్ట్ అవుతారనిపిస్తుంది. ఆర్ నెగెటివ్ గానే వాళ్ళేంటంటే రియాక్ట్ అవ్వచ్చు అనిపిస్తుంది.
బట్ మాట్లాడించే పరిస్థితి ఉంది. అంటే మాట్లాడితే మేబీ బెటర్ అవ్వచ్చు అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిట్యుయేషన్ నిజానికి థర్డ్ పర్సన్ ఎవరు అవసరం లేదండి. మీ పర్సన్‌తో మీరే మాట్లాడుకోవచ్చు. మీ పర్సన్ అంటే మేబీ మీరు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మేము మాట్లాడడానికి రెడీగా లేమండి. ఏం మాట్లాడతాం? వాళ్ళెప్పుడు మాట్లాడడానికి ట్రై చేసినా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని పెద్దది చేసేస్తున్నారు. సో, వాళ్ళతోని ఏంటంటే మేము మాట్లాడకపోతేనే మంచిది. మా సైడ్ నుంచి ఎవరో మాట్లాడడమే మంచిది అని అనుకుంటున్నారు మీరు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్ అనేది ఫస్ట్ మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిదండి. అంటే మీరు ఆ హేట్రెడ్‌ని చూపిస్తే వాళ్ళు ఆ హేట్రెడ్‌ని చూపిస్తారు. మీరు ఆ లవ్‌ని చూపిస్తే వాళ్ళు ఆ లవ్‌నే చూపిస్తారు. అంటే మీరు అనుకోవచ్చు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మేము లవ్ చూపించినా వాళ్ళు అది అర్థం చేసుకోలేరు అని. బట్ మీరిక్కడ అసలు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే ముందు మీరు హీల్ అవ్వలేదు. ఇప్పుడు మీరొక ట్రామాలో ఉన్నప్పుడు మీలో కూడా ఆ పర్సన్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉందో అలాంటి డిస్టర్బెన్సే ఉన్నప్పుడు మీ ఎమోషన్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఆ పర్సన్‌తో మీరు ఎలా కరెక్ట్‌గా మాట్లాడగలరు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కరెక్టే. ఆ పర్సన్‌తో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని నేనే చెప్తున్నాను. కానీ ఆ పర్సన్ మీరు మాట్లాడే మాటల్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు అనేది కూడా నేనే చెప్తున్నాను. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు హీల్ అయితే, మీరు బెటర్‌గా ఫీల్ అయితే ఏం మాట్లాడాలో మీకు తెలుస్తుంది. మేబీ ఆ పర్సన్ మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వకపోయినా మీ ఎండ్ నుంచి మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినప్పుడు ఆ పర్సన్ సూన్ ఆర్ లేటర్ అది యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ మీ వైపు నుంచి మీరే కరెక్ట్‌గా లేనప్పుడు, మీరే డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతదని మీరు భయపడినప్పుడు, మీరు మాట్లాడే మాటలు ఫెయిర్‌గా ఉంటాయని మీరెలా అనుకుంటారు? ఏమో మీరు కూడా ట్రామాతోనే థింగ్స్‌ని ఆపరేట్ చేయొచ్చు కదా! మీలో ఆ ట్రామా పర్సన్‌కి కనిపించొచ్చు కదా! ఆర్ అదేంటంటే వాళ్ళు కంట్రోలింగ్‌గా ఫీల్ అవ్వచ్చు కదా! సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి కామన్‌గా జరుగుతాయి. ఇక్కడ నేనేం చెప్తానంటే, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినా, అవ్వకపోయినా మీరు హీల్ అయిన తర్వాత మీరే డైరెక్ట్‌గా మాట్లాడుకోండి. మాట్లాడుకుంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే అంతా కూడా క్లియర్ కట్‌గా సార్ట్ ఔట్ చేయగలరు. లేదు మా తరపున ఎవరైనా మాట్లాడితేనే మంచిది. మేమేంటంటే మాట్లాడలేము అని అనుకుంటే ఆ పర్సన్ రెడీగా ఉన్నప్పుడు మాట్లాడించండి. ఆ పర్సన్‌కి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి మాత్రం మాట్లాడించొద్దు. దానివల్ల ఏమవుతుందంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయండి. ఇంకొకటి కూడా ఏంటంటే మీ పర్సన్‌తో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు బెటర్‌గా ఫీల్ అయినట్టుగా, వాళ్ళని ప్లీజ్ చేస్తున్నట్టుగా ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ కూడా చేయొద్దండి. అంటే చాలా మందికి ఉన్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే పాస్ట్‌లో మీరు అలా చేశారు, పాస్ట్‌లో మీరు అలా మాట్లాడారు, పాస్ట్‌లో మీరు ఇలా అన్నారు. ఇవన్నీ తీసుకొస్తుంటారు. పాస్ట్‌లో ఉన్నవన్నీ తీసుకొస్తే వాళ్ళు కూడా అన్ని తీసుకొచ్చి ఇది పెద్దది చేసేస్తారండి. సో, ఇది కూడా మార్చుకోవాలి. మీలో చాలా మందికి ఈ అలవాటుంది. అసలు ఫస్టు ఒక పర్సన్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా టైం వచ్చిన తర్వాత ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రెజెంట్ గురించి మాట్లాడాలండి. పాస్ట్ గురించి మాట్లాడి పాస్ట్ సిట్యుయేషన్స్‌ని ప్రెజెంట్‌లోకి తీసుకొస్తే సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఇవి ఎప్పటికీ మారవు. ఈవెన్ ఆ పర్సన్ మారినా మంచిగా ఉన్నా మీరు ఇదంతా తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు అవే తీసుకొస్తారు. ఈవెన్ ఒకవేళ వాళ్ళు తీసుకొస్తున్నారు అని అనిపిస్తే మీరు ప్రెజెంట్ గురించి మాట్లాడండి అని మీరు చెప్పుతారు. అంటే మీరు హీల్ అయితే ఎలా మాట్లాడాలో మీకు తెలుస్తుందండి. ఆర్ ఎలా రెస్పాండ్ అయితే వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరో కూడా మీకు తెలుస్తుంది. సో, అందుకే మీరేంటంటే కొంత బెటర్‌గా ఫీల్ అయినంత వరకు, కొంత మీరు కూడా ప్రిపేర్డ్‌గా ఉన్నంత వరకు వేరే వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే మీ ట్రామాతో మీరు మాట్లాడతారు. సో, ఆబ్వియస్‌గా థర్డ్ పర్సన్ ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ ఓన్ మైండ్‌తోని మాట్లాడి వాళ్ళు లాజికల్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే వాళ్ళైతే పర్వాలేదు. అంత స్మార్ట్ పర్సన్ అయితే మీకే ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీరు చెప్పిందే వాళ్ళు అడిగే టైపు, లేకపోతే మీరు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడే టైప్ అయితే, సిట్యుయేషన్ మొత్తానికే కొలాప్స్ అయిపోతుందండి. డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ పెద్దవయిపోతాయి. ఈ రిలేషన్‌షిప్ మరికొంచెం అంటే పార్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ తరపున ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మీ వ్యక్తితో మాట్లాడితే ఏమవుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు, మీ పర్సన్ ఇద్దరు సిమిలర్ అండి. అంటే
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మీరు ఒక అబ్బాయి అనుకోండి, మీరు ఒక లేడీ వెర్షన్ లో ఉంటే ఎలా ఉండేవారో మీ పర్సన్ ఆ టైప్ అన్నమాట. అంటే ఇద్దరు అంటే అంత స్ట్రాంగ్ గా సిమిలర్ క్వాలిటీస్ ని పొసెస్ చేయడం కానీ, అంటే ఇద్దరు ఏంటంటే ఆ స్ట్రాంగ్ కనెక్షన్ ని కానీ హోల్డ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. సో బేసిక్ గా అసలు ఇలాంటి రిలేషన్‌షిప్ లో మూడో వ్యక్తి అయితే అవసరం లేదు. మూడో వ్యక్తి రాకూడదు కూడా. ఎందుకంటే ఇద్దరు సేమే. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ పర్సన్‌తో వాళ్ళు మాట్లాడారనుకోండి సపోజ్ ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మీతో మాట్లాడుతున్నట్టే ఉంటది వాళ్ళకి కూడా. అంటే ఇక్కడ యాక్చువల్‌గా మీరేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోగలరండి. యాక్చువల్‌గా అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. ఇద్దరు సిమిలర్‌గా ఉన్నప్పుడు ఇద్దరు కూడా అంటే కొంత సిట్యుయేషన్‌ని అంటే ఒకే వేలో హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు స్టిల్ ఒకే వేలో హ్యాండిల్ చేయలేకపోవడం అంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా, మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించినప్పుడు ఏంటంటే ఎవరు గూడా దీన్ని చేంజ్ చేయలేరండి. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళు చేసేదేమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా మీలానే ఆలోచిస్తారు కదా! మీలానే మాట్లాడతారు కదా! సో అది ఎలా ఉంటుందంటే మాట్లాడినా, మాట్లాడకపోయినా ఒకేలా ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తానండి. మీ పర్సన్ ఏంటంటే లేడీ అయితే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. ఇండిపెండెంట్‌గా థింక్ చేస్తారు. ఎవరి మీద డిపెండ్ అవ్వడం కానీ, సజెషన్స్ ఏంటంటే ఇంకొకళ్ళని అడగడం కానీ అలాంటివి చేయరు. సో, ఒకవేళ లేడీ అయితే ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇంకెవరో ఇన్వాల్వ్ అయితే వాళ్ళేం వింటారు? మోస్ట్‌లీ వినరు. ఒకవేళ వినే ఛాన్స్ ఉన్నా అప్పుడు ఎలాంటి కేసెస్‌లో వింటారంటే, ఇక్కడ ఆవిడ అమ్మాయి కాబట్టి మీరు ఇంకొక లేడీని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సుంటుంది. ఆ లేడీ కూడా ఆవిడ టైప్ అయ్యుండాలి. అంటే మీ పర్సన్ లాంటి క్వాలిటీస్ పొసెస్ చేసిన లేడీని ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ చేసి మాట్లాడించాల్సుంటుంది. మేబీ అప్పుడు వాళ్ళకేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే వాళ్ళు అర్థం చేసుకోలేనివి అర్థం చేసుకుంటారు. ఇఫ్ అలాంటి ఛాన్స్ లేదు అంటే ఎవరిని ఇన్వాల్వ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీ పర్సన్ మీలాంటి వాళ్ళు. చెప్పాను కదా! మీరు జెంట్ అయితే లేడీ వెర్షన్‌లో అలా ఉంటారనమాట మీరు. ఇఫ్ మీరొక అమ్మాయి అనుకోండి, మీ పర్సన్ విషయంలోనేంటంటే, మీ పర్సన్ ఆలోచిస్తుంటారు. మీ పర్సన్ ఏంటంటే, తొందరగా డెసిషన్స్ తీసుకొని, మీ పర్సన్ ఏంటంటే, ప్రతిది కూడా ఇనిషియేట్ చేసే టైప్ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌ప్రెసివ్ కూడా కాదండి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంది. 100% ఓకే అనుకున్నప్పుడే బయటికి పడే టైప్ అన్నమాట. సో, ఇలాంటి వ్యక్తితోని బేసిక్‌గా ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళేం బయట పడరు. అంటే చెప్పాల్సిందంతా చెప్తారు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు. చెప్పిందంతా వింటారు. వినేసి ఊరుకుంటారనమాట. బయటికి వాళ్ళు ఒపీనియన్స్ చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళెప్పుడు కరెక్ట్ టైమ్ అని ఫీల్ అవుతారో అప్పుడే మాట్లాడతారండి. ఇలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చెప్పాను కదా! ఇద్దరు కూడా కొంత సిమిలర్ క్వాలిటీస్ పొసెస్ చేస్తున్నారు కానీ థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు మరి ఎవరి వెర్షన్‌లో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. వాళ్ళు మీలానే ఆలోచిస్తారు. వాళ్ళకి మీలానే అనిపిస్తది. కానీ వాళ్ళు చేసే పనులేంటంటే కొంత డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు అబ్బాయి అనుకోండి, మీరేంటంటే స్లో టైప్ అవ్వచ్చు. లేదా మీరేంటంటే కొంత ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేసినా సరే టైం చూసుకొని చేద్దాం అనుకుంటారు. మీ పర్సన్ ఏంటి ఇండివిడ్యువల్, ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళకనిపించిందే వాళ్ళు చేస్తారు అల్టిమేట్‌గా. మీరు చెప్పినా సరే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, డెఫినిట్‌గా మీ పర్సన్ ఏంటంటే స్లో టైప్ కాబట్టి మీరు చెప్పాలని ట్రై చేసినా, మీరు స్టాండ్ తీసుకున్నా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయండి. సో, ఇదేంటంటే చేంజ్ అవుతుంది. బట్ మీరేంటంటే ఇంకొక పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటే మాత్రం మోస్ట్‌లీ వాళ్ళలాంటి క్వాలిటీస్ పొసెస్ చేసే వాళ్ళనే ఇన్వాల్వ్ చేయాల్సుంటుంది. అండ్ సిమిలర్ జెండర్స్‌ని ఇన్వాల్వ్ చేయాల్సుంటుంది. లేడీ అయితే లేడీని ఇన్వాల్వ్ చేయాలి. జెంట్ అయితే జెంట్‌ని ఇన్వాల్వ్ చేయాలి. జెంట్ అయితే లేడీని ఇన్వాల్వ్ చేస్తాం. లేడీ అయితే జెంట్‌ని ఇన్వాల్వ్ చేస్తాం అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎవరు ఎవరి మాట వినే టైప్ కాదు. కానీ అన్నీ వింటారు. అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ డెసిషన్ చెప్పరు. ఆర్ వాళ్ళేంటంటే రియాక్ట్ అవ్వరు ఫస్ట్. ఎందుకంటే రియాక్ట్ అయితే వాళ్ళిలా రియాక్ట్ అయ్యారు. వాళ్ళిలా అనుకుంటున్నారు అని ఏమైనా మీకు తెలిస్తే ఇమ్మీడియేట్‌గా మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసేయగలరని చెప్పి అంత ఛాన్స్ అయితే ఇవ్వరండి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లోని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీరే రెడీ అనుకున్నప్పుడు మీరే మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మీ పర్సన్‌కి చాలా విషయాలు అర్థమవుతాయండి. సిమిలర్ టైప్ కాబట్టి. బట్ ఇంకొకళ్ళు సిమిలర్ కేటగరీలో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ వెంటనే డెసిషన్ తీసుకుంటారు అనుకోవద్దు. ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా రిస్క్‌లా అనిపిస్తుంది. ఎక్కడో కానీ మీ ఇద్దరి మధ్యలో
డిఫరెన్సెస్ వచ్చాయండి. ఇద్దరు పర్సనాలిటీస్ సేమే కానీ ఇగో ప్రాబ్లమ్ అవ్వచ్చు. లేదంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఇదేంటంటే సార్ట్ ఔట్ చెయ్యాలి అని ఎవరు అనుకోవట్లేదు. స్లోగా ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం అనుకుంటున్నారు. ఇన్వాల్వ్ అయిపోతే డెఫినెట్‌గా ఆ సెకండ్ పర్సన్‌కి ఇంటెన్షన్స్ అనేవి అర్థమైపోతాయి అనుకుంటున్నారు. వన్స్ అర్థమైతే అడ్వాంటేజ్ తీసుకుంటారని ఫీల్ అవుతున్నారు. అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత థింగ్స్ కాంప్లికేట్ అయిపోతే మనం ఏంటంటే ఇంక హ్యాండిల్ చేయలేం అనే ఫీలింగ్‌లో ఇద్దరు ఉన్నారండి. అంటే మీ ఇద్దరు ఒకేలా థింక్ చేస్తున్నారు మోస్ట్‌లీ. మీరు చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. మీ పర్సను చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే చేంజ్ అవ్వడం అనేది రిస్క్‌గా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మీరేమైనా సరే మీ హార్ట్‌ని ఓపెన్ చేసి వాళ్ళతో చెప్పుకున్నా సరే వాళ్ళు అర్థం చేసుకోరు. తిరిగి అంటే ఛాన్స్ తీసుకుంటారు అని మీకు అనిపిస్తుంది. సేమ్ వాళ్ళకి అనిపిస్తుందండి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండడం వల్ల థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినా సరే రియాక్షన్స్ అనేవి సిమిలర్ ఉంటాయండి. ఆర్ వాళ్ళ నుంచి అంటే పెద్ద చేంజ్ మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. నేనైతే ఒకటే చెప్తాను. వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్‌తో మీరే మాట్లాడుకొని, ఈ పర్సన్‌ని ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, అసలు ఈ పర్సన్ విషయంలో ఏం చేస్తే బావుంటుందని మీరే డిసైడ్ అవ్వడం మంచిది. ఇఫ్ ఒకవేళ కానీ ఎవరైనా థర్డ్ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. అదేంటంటే మీ పర్సన్ వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు. ఏమైనా సరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు స్మార్ట్ పర్సన్ అయితే నేను చెప్పలేను కానీ, నార్మల్‌గా మీ పర్సన్ అయితే మాత్రం మ్యానిపులేట్ కూడా చేయొచ్చండి. అంత ఈజీగా ఛాన్స్ ఇస్తారని అనుకోవద్దు. సో, మీరైతే మీ పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నారా, సిన్సియర్‌గా చెప్తున్నారా అనేది స్టడీ చేయగలరు. బట్ ఇక్కడ ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం చెప్పలేమండి. అందుకే ఈ సిట్యుయేషన్‌లో మోస్ట్‌లీ థర్డ్ పర్సన్ అయితే ఇన్వాల్వ్ చేయొద్దు. టైం చూసుకొని మీరే మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే ఇది సరెండర్ అవ్వడం లేకపోతే మీరేంటంటే వాళ్ళకి హింట్స్ ఇచ్చేయడం లాగైతే ఫీల్ అవ్వద్దండి. ఇలాంటి ఇగో ఉంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అంటే వర్కౌట్ అవ్వదు, పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం. బట్ వర్కౌట్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఎక్కడ కూడా మ్యానిపులేషన్‌కి ఛాన్స్ ఇవ్వొద్దండి. నాకు తెలిసినంత వరకు మీ పర్సన్‌కి ప్రెజెంట్ కూడా మీరంటే పాజిటివ్ ఫీలింగ్ ఉంది. లేదు అని నేను చెప్పను. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారండి. కాకపోతే వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఇప్పుడుంటే ఎలా మాట్లాడతారంటే, మీకు అంటే కరెక్ట్‌గానే మాట్లాడుతుంటారు కానీ రూడ్‌గా మాట్లాడుతున్నారేమో, లేకపోతే సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంటదనమాట. వాళ్ళేంటంటే మీ పాయింట్ నుంచి థింక్ చేసి డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీ పాయింట్ నుంచి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి ఏమి అనిపించదు. మీకలా అనిపించదు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. నేనైతే ఒకటే చెప్తాను. వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నంత వరకు కూడా ఎలాంటి చేంజెస్ అయితే రావు. బట్ వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం కంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకంటే మీరిక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటే మీరేం మ్యానిపులేట్ చేయట్లేదు. మీరేంటంటే ఉన్నది ఉన్నట్టుగా సిన్సియర్‌గానే మాట్లాడుతున్నారు అనుకునే స్టేజ్‌లో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారండి. అసలిక్కడ ప్రాబ్లమ్ కూడా పెద్దగా నాకేం కనిపించట్లేదు. ఏవో మైనర్ ఇష్యూస్‌కే అంటే సిట్యుయేషన్‌ని ఇక్కడి వరకు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఈ కార్డ్స్‌లో ఆ ఎనర్జీ అనేది అలా ఉంది. అంటే పెద్ద హెవీగా ఎనర్జీ లేదు. కాన్‌ఫ్లిక్ట్ దగ్గర. నార్మల్‌గా ఉంది. బట్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసిన దగ్గర మాత్రం ఎనర్జీ చాలా హెవీగా ఉందండి. ఎందుకంటే ఇద్దరు సిమిలర్ టైప్ అవ్వడం వల్ల ఎలానో ఒకలా హ్యాండిల్ చేసేయగలం అని అనుకోవడానికి లేదు. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మీరొక టఫ్ పర్సన్ అనుకోండి. సో, మీరు టఫ్ పర్సన్ అయినప్పుడు ఆపోజిట్‌లో కూడా మీరే ఉంటే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేయగలరా? కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కదా! సో, ఇప్పుడు సేమ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ మీకు అపోజిట్‌లో ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంటుందండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడం, హ్యాండిల్ చేయడం మీకెంత కష్టం అనిపిస్తుందో, మీలాంటి వ్యక్తే అపోజిట్‌లో ఉన్నప్పుడు ఇంకా కష్టమవుతుంది. అందుకే ఇది మైనర్ ఇష్యూ అయినప్పటికీ కూడా రోజు రోజుకి కూడా పెద్దదయిపోతుంది. సో, ఇక్కడ ఎవరినో ఇన్వాల్వ్ చేస్తే కూడా ఏదో అయిపోతది అని అనుకోవడం పొరపాటు. ఆ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకి వాళ్ళ కోసం బాగా తెలిసుండాలి. ఆర్ వాళ్ళలాంటి మెంటాలిటీ అయినా వీళ్ళకుండాలి. అప్పుడే ఇది వర్కౌట్ చేయగలరండి. అందుకే నాకు తెలిసినంత వరకు ఇంత రిస్క్ తీసుకొని, ఇంత బిగ్ స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఛాన్స్ ఉన్నంత వరకు మీరే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేస్తున్నట్టే. ఆ పర్సన్‌ని హ్యాండిల్ చేయడం అంటే. అదైతే మాత్రం నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఓకే. సో, మీరేంటంటేనండి చాలా రోజుల నుంచి ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేయలేకపోతున్నారండి. అంటే వస్తున్న డిస్టర్బెన్సెస్ కానీ, మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ సెటిల్ అవ్వకపోవడం కానీ, మీ ఎమోషనల్ స్టేట్‌ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మీరేంటంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, థింగ్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనుకోని చాలా అన్‌ఈజీగా ఫీల్ అవ్వడం. మొత్తానికి మీరేంటంటే రెడీగా లేరండి. నిజానికి ఈ ఫేజ్‌లో, ఈ టైంలో కానీ మీ పర్సన్‌తో మీరు మాట్లాడితే
మీ పర్సన్‌కి మీకు అంటే నార్మల్‌గా డిస్టర్బెన్సెస్ రావండి. సెపరేషన్ అనేది కన్ఫర్మ్‌గా జరుగుతుంది. ఎందుకంటే అలా ఉంది మీ పరిస్థితి. మీ మెంటల్ స్టేట్ అస్సలు బాలేదు. సో, మీరేంటంటే స్టెబుల్ అయ్యే వరకు అంటే మీరు కొంత కూల్ అయ్యే వరకు అసలు ఈ వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకోవద్దు. ఈ వ్యక్తికి చాలా వరకు దూరంగా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇలా అంటే వాళ్ళ విషయంలో వయలెంట్‌గా రియాక్ట్ అయితే వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉండరండి. ఎందుకంటే ఇద్దరు సేమే కదా! అలా అని వాళ్ళు కోపంగా ఉన్నారని నేను చెప్పను కానీ మీరు మాత్రం కోపంగా ఉన్నారు. మీరు మాత్రం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకిది ఛాలెంజింగ్‌గా కూడా అనిపిస్తుంది. అసలు ఈ బర్డెన్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఏం చేస్తే బావుంటుంది? అనేది కూడా మీకు అర్థం కాక సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీకేదైనా ఒక ఆలోచనొచ్చి చేద్దాం అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వదు. ఆర్ అట్‌లీస్ట్ వర్కౌట్ అవ్వట్లేదు అని మీరు సెన్స్ చేస్తున్నారు కాబట్టి, మీ ఫ్రస్ట్రేషన్, మీ ఇరిటేషన్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. అట్ ద సేమ్ టైమ్ పోనీ ఇక్కడ ఎవరినైనా ఇన్వాల్వ్ చేసి హ్యాండిల్ చేస్తే బావుంటుందంటే మేబీ ఇంతకు ముందు కూడా ట్రై చేసుంటారు. ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. దానికి రీజన్ మీకు మీ పర్సన్‌కి మధ్యలో సిమిలారిటీస్ ఎక్కువున్నాయి కాబట్టి వర్కౌట్ అవ్వట్లేదేమో. నేను చెప్తున్నాను కదా! అలా వర్కౌట్ అవ్వదిది. మీరే ఇన్వాల్వ్ అయ్యి, మీరే హ్యాండిల్ చేయాలి. అలా ఇన్వాల్వ్ అయ్యి హ్యాండిల్ చేయాలంటే ఇంకా టైముంది. తొందర అయితే పడొద్దు. ఇప్పుడు అంటే సిట్యుయేషన్స్ కేయోటిక్‌గా ఉన్నా మీరు ఈ సిట్యుయేషన్‌లో చేసేదేం లేదండి. ఎందుకంటే మీరు కూడా మెంటల్‌గా స్టేబుల్‌గా లేరు. సో, ఈ టైంలో ఏదో చేద్దాం అనుకున్నా అదేంటంటే చాలా దూరం వెళ్ళిపోతుందండి. చెప్పాను కదా! చిన్నదే కానీ పెద్దదయిపోతుంది రోజు రోజుకి. ఎందుకు అంటే, మీ మెంటల్ స్టేట్ అనేది కరెక్ట్‌గా లేదు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, ఇలా ఉంటూ మాత్రం ఏది హ్యాండిల్ చేయొద్దు. ఈవెన్ మీరేంటంటే, ఇక్కడ ఎవరినైనా ఇంకా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పదు చెయ్యాలి ఎలా అయినా మరి ఇంక అంతే అని అనుకోని మీరు ఒక డెసిషన్ తీసుకున్నా, స్టిల్ మీరు సజెషన్స్ ఇవ్వకూడదండి. వాళ్ళేం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడొచ్చు. బట్ మీరు డైరెక్షన్ ఇవ్వడం, లేకపోతే మీరేంటంటే ఇదే మాట్లాడండి అని వాళ్ళని ఫోర్స్ చేయడం లాంటివైతే చేయకూడదు. ఎందుకంటే మీ ఎనర్జీతో కానీ వాళ్ళ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే, అప్పుడు కూడా వాళ్ళ అంటే పర్టిక్యులర్‌గా మీ పర్సన్ రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదని నాకనిపిస్తుంది. ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.